హాయ్ అండి అందరికీ. ఇగో ఈ రోజు అయితే మాది మటన్ తీసుకొచ్చిండు. మటన్ చూడండి, మటన్ కోస్తాను నేను. అమ్మగారిలల్లా పల్లెళ్ళకి వేసి ఇస్తేనే అన్నం తినేది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏది తీసుకొచ్చినా చేసి పెట్టాలి. పల్లెలు వేసి పెడితే నేను మటన్ అయితేనే తింటాను, లేకపోతే నేను తిన్ను అనేది. నేనైతే అట్నే బేరిచ్చేదండి. ఆ పళ్ళాలు పెట్టిస్తేనే నేను తినేది. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఇంటికి వచ్చినాక ఇంతే ఉంటుంది. మటన్ కూడా పోయాల్సి వస్తుంది చూసారా. ఇది పరిస్థితి, ఆడల పరిస్థితి. ఎందుకు పోయేమో ఆడవాళ్ళ జీవితం ఇట్లా. మటన్ ఏదో కోసినండి, అయితే చాలా వరకు కోసిన గట్టినే ఉంది. ఇంకా పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, అందుకని మేము మటన్ తెప్పిలేదు. కాకపోతే పండగ రోజు మేము వాటాకున్నాం, తెచ్చి ఫ్రిడ్జ్లో వేసినాం. అది ఇప్పుడు కోస్తాను నేను. కోసి ఇప్పుడు కూర వండాలి నేను. చూడండి కొయ్యాల్సి వస్తుంది. ఇంతే ఉంటుందండి, ఇంతే అండి. ఆడవాళ్ళం ఏదైనా ఇంతే అండి. ఇక మటన్ కోసి పెట్టాల్సి వస్తుంది. ఒకప్పట్లో పెళ్ళి కాకలుగా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే 8 దాకా బండి లేచి మొహం కడుక్కొని పళ్ళాలు వేసి తిని బడికి వెళ్ళిపోయేది. నేనైతే కొద్దిగా చదివిన, లేచి బ్రష్ చేసి అన్నం తిని క్యారేజ్ కట్టిస్తే చేనికి వెళ్ళిపోయేది. అంతే, ఇక ఏమీ పని చేయకపోయేదండి నేను. ఇంట్లో పని అనేది తెలియదు నాకు, వంట కూడా తెలియదు. పెళ్ళైన కొత్తలో మా ఆయనకి గోకరకాయ కూర ఎట్లా చేసి పెట్టిన తెలుసండి, నల్ల బొగ్గులు చేసి పెట్టిన, చేయటమే లేదు. కానీ ఇప్పుడు చూడండి మటన్ కూడా పోతాను నేను. అది ఓకే అండి, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఓకే అండి, బాయ్ అండి.